శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల ఇంట్లో మోగనున్న పెళ్లి భజంత్రీలు. ఈ నెల 26వ తేదీన గంగుల హరిహరన్ సాయి దీక్షాల వివాహం. కేటీఆర్ హరీష్ రావులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన గంగుల. ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా మానవహార ప్రమాదాల నివారణపై విద్యార్థులచే పోలీసుల ప్రతిజ్ఞ. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని సూచన. కంపు కొడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్. నీటి మూటగా మిగిలిపోయిన కేంద్ర మంత్రుల హామీ చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. రక్షించాలంటూ నగరవాసుల ఆందోళన. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో పెళ్లి భదంత్రీలు మోగేందుకు సమయం ఆసన్నమవుతోంది. గంగుల కుమారుడు హరిహరన్ సాయి దీక్షాల వివాహం ఈ నెల 26వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గంగుల కమలాకర్ ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ను కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులను, కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా, సిసి గౌస్ ఆలెంను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి రావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవహారం నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అయ్యప్ప దేవాలయం సమీప కూడలిలో ఏర్పాటు చేసిన ఈ మానవహారంలో పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రమాద నివారణపై అవగాహన అవసరమన్నారు. ప్రయాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులు తెలుసుకొని తమ తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈరోజు పెద్దపల్లి టౌన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా పోలీస్ అలైవ్ 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ప్రోగ్రామ్స్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల మేరకు సిపి గారు మరియు డీసీపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించే ట్రాఫిక్ రూల్స్పై అవేర్నెస్ కల్పించడం మరియు మానవహారం ద్వారా ఒక ఓత్ తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి, తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, ఖచ్చితంగా ట్రిపుల్ రైడ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుండా నడపకూడదని చెప్పేసి 20,000 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మరి సురక్షితంగా వాళ్ళు గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విస్తృతంగా గ్రామాన్న వార్డ్ వైజ్, పట్టణాల్లో వార్డ్ వైజ్, గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మేము విలేజ్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కమిటీస్ ఫామ్ చేసి ఆ రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా విలేజ్లో ఉన్నటువంటి రోడ్ సంబంధించినటువంటి ఏమన్నా డ్యామేజెస్ ఉన్నట్లయితే కన్సర్న్ అథారిటీస్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని వాటిని రిపేర్లు చేసేసుకొని వాటిని రెక్టిఫై చేసుకొని. కరీంనగర్ 4వ డివిజన్ కరీంనగర్ గోదావరికని ప్రధాన రహదారిపై రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, పరిమితికి మించి స్కూల్ పిల్లలను పాఠశాలకు చేర్చే వాహనాలు, పాఠశాల వద్ద ఓవర్ స్పీడ్ మరియు రోడ్డు క్రాసింగ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ టి నరేష్, సిబ్బంది ఏ లక్ష్మారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్, డివిజన్ నాయకులు సుంకీసల సంపత్రావు, సాయిని తిరుపతి, బుర్ర హరీష్, నేరెల శ్రీనివాస్, బెజ్జంకి శేఖర్, బోగా రాజు కుమార్లతో పాటు కరీంనగర్ రూరల్ పోలీస్ సిబ్బంది, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు జరిగిన మరణాలు ఏ విధంగా ఉన్నాయంటే, మనిషికి ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా ఒక మనిషిని ఇంకో మనిషిని ఒక రకంగా చంపేస్తున్నట్టు లెక్క. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ చేసే వ్యక్తి, యాక్సిడెంట్కి గురయ్యే వ్యక్తికి ఎలాంటి రిలేషన్, సంబంధము, శత్రుత్వము ఏముండదు. కానీ అతను యాక్సిడెంట్ చేస్తున్నాడు, ఎదురు వ్యక్తి చనిపోతున్నాడు. అంటే ఎలాంటి కారణం లేకుండా, ఉద్దేశం లేకుండా
ఉట్టి కూలియానికే మనుషులు చనిపోతున్నారు, లేకుంటే ఇంజూర్డ్ అవుతున్నారు. కరీంనగర్ ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పిట్టల రవీంద్ర ఆధ్వర్యంలో కరీంనగర్లోని మత్స్యశాఖ కార్యాలయం ఆవరణలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని వివిధ గ్రామాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మత్స్యకారులు, జిల్లా డైరెక్టర్లు పాల్గొని మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరూ సంకల్పించారు. అయితే ప్రభుత్వం దగ్గర ఏ ఊళ్ళే ఎన్ని ఎకరాల చెరువులు ఉన్నాయి, ఎంతమంది సభ్యులు, ఎన్ని చేప పిల్లలు, ఆ చేప పిల్లలకి ఎన్ని డబ్బులు అవుతాయి, అవి మా సొసైటీ లేని ఆ రోజు కూడా వదిలిపెట్టడం జరిగింది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఏబీవీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శి మాచెల్ల రాంబాబు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న ఏబీవీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కరీంనగర్ సిపి గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఏబీవీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం నేరమా అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఇదే కరీంనగర్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి మా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద ఈ యొక్క కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు స్థానిక సిపి గౌసాలం గారు, ఏసీపీ వెంకటస్వామి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి పాశవిక దాడిని ఏబీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకటి ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం లోపల విద్యార్థులు కానీ, విద్యార్థి పరిషత్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భారతరత్న అంబేద్కర్ గారిని పూజించద్దా, పూలమాల వేయద్దా, దండేసి దండం పెట్టద్దా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక శాసనసభ్యుడైనటువంటి స్థాయిని మరిచి పోలీసులను, కార్యకర్తలను, నిత్యం విద్యార్థి సమస్యల మీద కొట్లాడేటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీదకి ఉసిగొల్పడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. చెప్పండి, ఎమ్మెల్యే వారు ఈరోజు డీసీసీ కరీంనగర్లో అయినటువంటి సందర్భంలో నేను ఏది చేస్తే అది నడుస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో, ఒక అధికార మదంతో విద్యార్థి పరిషత్ నాయకులపై ఈరోజు పోలీసులను, అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలను ఉసుగొలిపి మాపై దాడికి పాల్పడడం జరిగింది. మరీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమో లేకపోతే నీ కార్యకర్తల కోసమో రాయలేదు. ఈరోజు అన్ని వర్గాల విద్యార్థుల కోసము, యావత్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజల కోసం ఈరోజు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. కాంగ్రెస్ తెచ్చిన భూభారత్ 2020తో భూ సమస్యల పరిష్కారం కాస్త మెరుగైనప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సుమారు 18 లక్షల ఇళ్లు, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఇంకా నిషేధిత జాబితాలోనే ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం బాధితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇప్పుడు తాజాగా కరీంనగర్కు చెందిన సుమారు 4500 ఇళ్లు నిషేధిత జాబితాలో చేర్చారని, ఇందులో సుమారు 40 సంవత్సరాల క్రితం ఇండ్లు కూడా ఉన్నాయన్నారు. సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని, ఒక్క సంతకంతో సమస్య పరిష్కరించాలని కోరారు. అందుకే ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నాటి ధరణి 2020 నుండి నేటి భూభారతి 2025 వరకు ప్రజల భూ సమస్యల పరిష్కారం అయ్యాయా అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ఫిలిం భవన్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి బాధితులు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ROR యాక్ట్ ప్రకారంగా భూ సమస్యలన్నీ దాదాపు 90% పరిష్కారమై భూమి స్థిరీకరంగా ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వము ధరణి 2020 యాక్ట్, ఇందులో ధరణి 2020 యాక్టు
తీసుకురావడం జరిగింది. ధరణి 2020 యాక్ట్ తీసుకొచ్చి పాత చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అప్పుడు భూ సమస్యలు ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలో లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ నిషేధిత జాబితాలోకి పోయింది. వేల మంది లక్షల మంది రైతులు మొత్తం కూడా ఈ భూ సమస్యతోని విసిగిపోయి గవర్నమెంట్నే మార్చేస్తామనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి గవర్నమెంట్ మార్చారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి 2025ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం కొంత పర్సంటేజ్ పరిష్కరించబడ్డది, ఇంకా కొంత పర్సంటేజ్ పరిష్కరించాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక 18 లక్షల ఇళ్ల స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఇంటి ప్లాట్లు మళ్ళీ నిషేధిత జాబితాలకు పోయింది. ఇంకా వ్యవసాయ భూమి కూడా ఉంది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తమ జీతాలు భత్యాలు పెంచాలని పలుమార్లు ప్రైవేట్ బస్ యజమానులు కోరినా స్పందన రాకపోవడంతో పాటు తమపై దాడులకు దిగుతున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 22 ప్రైవేట్ బస్సులను నిలిపివేసి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జీతాల పెంపు కోరినందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్పై యజమానులు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ప్రైవేట్ బస్ యజమానులు ఇష్టరాజ్యం నడుస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రసాద్పై దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటా మాపై దాడి చేయడం జరిగింది. మీరు మంత్రి గారి మీద మనం చేస్తారని అంటే మాకు కూడా ప్రాణహాని ఉన్నట్టే. మాకు కూడా మీరు మంత్రి గారి దృష్టి తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డ్రైవర్ యూనియన్ తరఫున మేము చాలా ఖండిస్తున్నాము. దీన్ని దాదాపు 2016-17 నుంచి మేము డ్రైవర్గా చేస్తున్నామని. కాకపోతే ఏమైందంటే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 1500 అనుకుంటా పెంచుకుంటా 6000 నుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు ఒక 10-12-15 వేల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా డబ్బులు పెంచుకుంటూ వస్తున్నారు. ఇది మాకు సరిపోతలేదని మేము ఓనర్లను అడిగాము. గత నెల 26వ తారీఖు నాడు మేము ఓనర్లకు వాళ్ళకు మాట్లాడితే ఒక ఓనరు ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఆయన ఏం చేసిందంటే అన్నా నేను మాట్లాడిన మా ఓనర్లతోని కరీంనగర్ వాసులను డంప్ యార్డ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దట్టమైన పొగతో నగర వాసులకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. డంప్ యార్డ్పై కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నీటి మూటగా మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో డంప్ యార్డ్ సమస్య ఎన్నికల హామీగా మిగిలిపోయిందని, గత బీఆర్ఎస్ పాలనలో డంప్ యార్డ్ సమస్యకు చెక్ పెట్టాలని అప్పటి మంత్రి నేటి ఎమ్మెల్యే గంగుల చేపట్టిన చర్యలన్నీ కాంగ్రెస్ పాలనలో ఎందుకు పనికి రాకుండా పోగా కరీంనగర్ వాసులు రోగాల బారిన పడి నరకాన్ని చూస్తున్నారు. నగర వాసులకు చుక్కలు చూపిస్తూ అనారోగ్య సమస్యలతో టార్చర్ పెడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్ కాదు కంపు యార్డ్పై స్పెషల్. కంపు కొడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్, రావణ కాష్టంలా ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలు, నగరాన్ని కమ్మేస్తున్న పొగ, అనారోగ్యం బారిన పడుతున్న నగరవాసులు, నీటి మూటగా మిగిలిన కేంద్ర మంత్రుల హామీలు, చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సమస్య శాశ్వత పరిష్కారం కోసం బీఆర్ఎస్ పాలనలో చర్యలు, చెత్తను పునర్వినియోగించేందుకు బయోమైనింగ్ చేపట్టిన నాటి మంత్రి గంగుల, కాంగ్రెస్ పాలనలో కుంటుపడిన బయోమైనింగ్, కంపు యార్డును తరలించండంటూ రోడ్డెక్కుతున్న కాలనీల వాసులు. డంపు యార్డు కాదు కంపు యార్డ్. ఇదిగో రాత్రి 10 గంటల వేళ కరీంనగర్ బస్టాండ్లో కనిపించిన పరిస్థితి ఇది. హెడ్లైట్ల వెలుగులో మసకమసకగా కనిపిస్తున్న విజన్, ఓవైపు ఉక్కపోస్తున్న వెదర్, పైగా ఇరిటేట్ చేస్తున్న వేడి. ఇంత వేడిలో పొగమంచు ఎక్కడిదంటూ నగరవాసులు విస్తుపోయిన పరిస్థితులు. అయితే పొగమంచుతో పాటు కాస్త ఘాటుగా వెగుటుగా వాసన రావడం, గొంతు పట్టేసినట్టుగా అనిపించడంతో నగరవాసులు ఆలోచనలు పడ్డారు. ఇది పొగమంచా కాదా, మరేంటిది అంటూ కాసేపు తర్జన భర్జన పడ్డారు. అప్పుడు వారికి ఒక షాకింగ్ విషయం అర్థమైంది. ఇది పొగమంచు కాదు, కరీంనగర్ బైపాస్ రోడ్లో రావణ కాష్టంలా మండుతున్న డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ అని.
చెత్త కుప్పలతో స్థానికులు పడుతున్న కష్టాన్ని అప్పటి కార్పొరేటర్ ఐలిందర్ యాదవ్, నాటి మంత్రి, నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గంగుల డంపింగ్ యార్డు కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని సంకల్పించారు. ఈ డంప్ యార్డు మానేర్ రివర్ ఫ్రంట్ను ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చేయాలని నడుం బిగించారు. ఇందుకోసం ఏం చేస్తే బాగుంటుందని అధ్యయనం చేశారు. మేధావులతో చర్చించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరకు పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగం చేయాలనే లక్ష్యంతో బయోమైనింగ్ చేయాలని నిర్ణయించారు. గత 2022 సంవత్సరంలో సుమారు 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులను కేటాయించి ఆధునిక మిషనరీతో బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత బయోమైనింగ్ ప్రక్రియ జరిగిన తీరు చూస్తే దశాబ్దాల కాలంగా గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కుప్పలు రోజుల్లోనే కరిగిపోతాయని భావించారంతా. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితమని ఎందుకంటారు? సో స్పీడ్గా కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అధికారం మారడం, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సరైన కాలంలో బయోమైనింగ్ ప్రక్రియ సాగిస్తున్న కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మైనింగ్ ప్రక్రియ కుంటుపడింది. చివరకు నిలిచిపోయింది. బయోమైనింగ్ ప్రక్రియతో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశించిన సమీప వాసులకు ప్రక్రియ నిలిచిపోవడం స్థానికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. అయితే డంపింగ్ యార్డునైనా తరలించండి లేదా చెత్తనైనా తొలగించండి అంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమను కాపాడాలంటూ సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తుంటే ఇక్కడి నాయకులు హుజూరాబాద్ బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డంప్ యార్డు బాధితులు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు అన్న చందంగా ఇక్కడి సమస్యను అటకపై పెట్టి హుజూరాబాద్కు కొట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. డంప్ యార్డు నుంచి వచ్చే కుళ్ళిపోయిన వాసనతో పాటు అగ్గి రాజుకొని వచ్చే పొగతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. ఎండాకాలంలో అన్ని కిటికీలు మూసుకొని ఉంటే వేడితో టార్చర్. కిటికీలు తీస్తే పొగతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఇబ్బందులకు శాశ్వత చెక్ పెట్టాలని కోరుతున్నారు. మొత్తం మనకి నేచర్లోనే మొత్తం డిపెండ్ అయ్యేది. ఆక్సిజన్ అయినా, నైట్రోజన్ అయినా, ఏదైనా, ఈవెన్ కార్బోహైడ్రోజన్ అయినా మనం దీంట్లోనే మొత్తం చెట్లు, వాతావరణం అంతే. ఇదే కలుషితం అవుతుంది అని అంటే మనకి ఇంకా బతకడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు ఆక్సిజన్ కోసం కూడా హాస్పిటల్స్కి వెళ్ళి వెంటిలేటర్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఆక్సిజన్ పైప్స్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా అది కూడా ఒక ఏమంటారు, అది కూడా ఒక ఎక్విప్మెంట్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా దీని మీద డిపెండ్ అవ్వద్దు, నేచర్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇంకా ఏది కూడా నేచర్ మీద డిపెండెన్సీ లేదు. ఇప్పుడు మనం అంతా
మొత్తం లైఫ్ కదా ఇండిపెండెంట్గా ఉన్నట్టు మన హెల్త్ కూడా ఇండిపెండెన్స్తోనే అయిపోతుంది. దేనికైనా ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోయినాం కదా, అట్లా మన హోల్ బాడీ కూడా ఆక్సిజన్తో సహా మనం పీల్చుకునే ఊపిరి కూడా ఇప్పుడు ఇండిపెండెంట్. అది కూడా బయటికి వచ్చి ఇప్పుడు నేను నిన్ను పీల్చుకోవద్దు, నేను నాది నేనే కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, అది పీల్చుకోవాలి అన్నట్టు అయిపోయింది. ఏంటంటే మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. దీనికి కూడా అంటున్నారు కదా ప్లాస్టిక్ ఇవి వాడొద్దు, అవి వాడొద్దు అని ఒక రోజు మట్టుకే. చిన్న చిన్న పిల్లలే ఉంటారు కదా, ఇటంతా కూడా ఉండేటి 20-30 మంది పిల్లలు అందరు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇటు ఆ పొగ పీల్చుకున్నాడు. ఇంట్లో సమస్యలు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? ఎటువంటి సమస్యలు అంటే ఇప్పుడు చెప్పింది కదా మా కోడలు, అవే కదా, ఇక్కడే ఉంటారు కదా మేము ఇక్కడే. అంటే మీరు ప్రత్యక్షంగా ఎటువంటి అనుభవిస్తారు? ఇదే పొగని అనుభవించడానికి ఏమున్నది, ఆ పొగ వస్తుంది, డోర్లు క్లోజ్ చేయడం, లోపలికి వెళ్ళడం అంతే. ఇదే డోర్స్ ఓపెన్, డోర్లు క్లోజ్ చేసుకొని మనసు ఉండగలుగుతారా? మరి ఏం చేస్తారు, ఇక ఫ్యాన్లు వేసుకుంటారు, కూలర్లు పెట్టుకుంటారు, ఏసీలు వేసుకుంటారు, ఇంకేం చేస్తాం. ఇంక అంతకు మించి అందరికీ ఉండాలి కదా, అది అందరూ అడగాలి, అందరూ మాట్లాడాలి. ఎవరో ఒక్కరు మాట్లాడితే కలవదు కదా. మీ డిమాండ్ ఏందమ్మా ఇప్పుడు? డిమాండ్ ఏం లేదు, అందరితో పాటు మేము మాట్లాడితే పక్క వాళ్ళకి అయ్యో ఎందుకు మాట్లాడినరు వీళ్ళు, మళ్ళీ అదేమవుతుందో, మళ్ళీ ఇది పొలిటికల్గా ఏమున్నదో ఎవరికి తెలియదు కదండి. కాదు, మీరు సాయంత్రం 6కి వాచ్ చూసినా కూడా ఇలానే ఉంటుంది, మార్నింగ్ కూడా ఇలానే ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఉంది. ఎన్టీపీసీ రామగుండం దగ్గర చెత్తని వాళ్ళు ఎలక్ట్రిసిటీగా చేస్తున్నారు, అక్కడ వాళ్ళు స్టార్ట్ పెట్టారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అట్లా చేయొచ్చు, అది వేస్ట్ చేయకుండా, ఇట్లా మనుషుల ప్రాణాల మీదకి రాకుండా దాన్ని కూడా అట్లా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అట్లా కూడా చేయొచ్చు. కానీ మరి ఇంత దారుణం అయితే చాలామంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎలాంటి సఫర్? లంగ్ ఇష్యూ ఇస్ ద మోస్ట్. లంగ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల అస్తమా అయినా, బ్రీతింగ్ అయినా, ఏదైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా సమ్మర్ కాబట్టి లైక్ డోర్స్ క్లోజ్ చేసుకోలేము, డోర్స్ ఓపెన్ చేయలేము. డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడి స్థానికులు శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ వ్యాధులు, సైనస్ వంటి తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారంటున్నారు వైద్యులు. చెత్త నిల్వలతో దుర్వాసన, దోమలు, ఈగలు పెరగడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటున్నారు. డంప్ యార్డులో చెత్త కాలడం వల్ల వచ్చే దట్టమైన పొగ, విషపూరిత వాయువుల వల్ల ఆస్తమా, బ్రోనాటైటిస్, సైనస్ లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. గత 3 ఎన్నికల్లో బీజేపీ డంప్ యార్డును ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. గత 2025 సంవత్సరంలో జనవరిలో డంపు యార్డును సందర్శించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ వాసులను ఇబ్బంది పెడుతున్న డంప్ యార్డును తరలిస్తామని హామీ ఇవ్వగా, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీజేపీకి మేయర్ పీఠం కట్టబెడితే డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నగరవాసుల్లో ఆశలను రేకెత్తించాయి. దీంతో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేటర్లుగా మున్సిపాలిటీకి పంపించారు. అయితే బీజేపీ అభ్యర్థి మేయర్ అయి రోజులు గడిచిపోతున్నాయే తప్ప ఇప్పటి వరకు డంప్ యార్డుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఎంత అవస్థపడుతున్న డంపింగ్ యార్డు, ఇలా వీళ్ళిద్దరు మొత్తం వీళ్ళు ముగ్గురికే ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎట్లా కొట్లాడారో మీ అందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపట్టలేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ అయింది. బయో మైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాపన అవ్వలేదు, జాగా చూపడతలేరు. ఎందుకు చూపడతలేరంటే ఇవాళ ఇక్కడ మేయరు భారతీయ జనతా పార్టీ కాదక్క. గత మార్చి నెలలో మంత్రి పొన్నం సైతం స్థానిక నేతలతో కలిసి డంప్ యార్డును సందర్శించారు. డంప్ యార్డులో శిథిలావస్థకు చేరిన మిషనరీని పరిశీలించారు.
చెడిపోయిన మిషనరీ స్థానంలో లేటెస్ట్ మోడల్ మిషన్లు తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ఇక్కడ చెత్తను తరలిస్తామని చెప్పారు. అయితే చెప్పి రోజులు గడుస్తున్నా దానిపై ఉలుకు లేకుండా పోయింది. చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. బీఆర్ఎస్ పాలనలో నాటి మంత్రి గంగుల తీసుకున్న చర్యలు కొనసాగిస్తే బాగుంటుందని నగరవాసులు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలని వేడుకుందాం. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కరీంనగర్ అంటే ఇల్నెస్ సిటీ కాదు హెల్దీ సిటీగా మార్చాలని కోరుకుందాం. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం. కోతిరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో 40వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డివిజన్లోని ప్రజలకు బీపీ, డయాబెటిక్తో పాటు ఇతరత్ర రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత, రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ నవ్య మాట్లాడుతూ వైద్య శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డులో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేస్తున్నామని 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తించే విధంగా అప్డేట్ చేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా 14 నుండి 15 ఏళ్ల వయసు గల ఆడపిల్లలు తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. 40 డివిజన్ ప్రజల కోసము హెల్త్ క్యాంపు హనుమాన్ నగర్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే షుగరు, బీపీ టెస్టులు చేస్తుండ్రు. అలాగే గర్భాశయ క్యాన్సర్ కోసం రాకుండా 14 రోజువారీగా వాళ్ళకు 14 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ లోపు పిల్లలకు ఇంజక్షన్లు వేయడం జరుగుతుంది. అది 40 డివిజన్ ప్రజలకు తెలియజేయనది వినియోగించుకోవాలని వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మా 40వ డివిజన్లో కరీంనగర్ ఖట్టరాంపూర్లోని పిఎస్సి వారితో మెడికల్ క్యాంపు మేము ఇలా రన్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ అందరిని అప్డేట్ చేయడము, అలాగే ఏవైతే చిన్న వ్యాధులతో బాధపడే ప్రజలకు అన్ని ఆరోగ్య పరీక్షలు చేయడానికి వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా హైపర్ టెన్షన్ కానీ లేకపోతే షుగర్ వ్యాధులకు కానీ ఉన్న వారిని చెకప్ చేస్తూ వారికి కావాల్సిన మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతకంటే ముందుగా ఏంటంటే ఎవరైనా బయట ప్రైవేట్లో కూడా మందులు వాడుతుంటే వారి ఆర్థిక భారము, వారి ఖర్చులు తగ్గించడానికి ఆ మందులు కూడా మేము ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఇవ్వడానికి డాక్టర్ గారు వాళ్ళు కోఆర్డినేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ఆ హెల్త్ సెంటర్లో ఈ క్యాన్సర్కి సంబంధించి 14 ఇయర్స్ కాసే 15 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు కూడా వారు రోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల ఇంట్లో మోగనున్న పెళ్లి భజంత్రీలు. ఈ నెల 26వ తేదీన గంగుల హరిహరన్ సాయి దీక్షాల వివాహం. కేటీఆర్, హరీష్ రావులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన గంగుల. ప్రజాపాలన, ప్రగతి పాలనలో భాగంగా మానవహార ప్రమాదాల నివారణపై విద్యార్థులచే పోలీసుల ప్రతిజ్ఞ. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని సూచన. కంపు కొడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్. నీటి మూటగా మిగిలిపోయిన కేంద్ర మంత్రుల హామీ చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. రక్షించాలంటూ నగరవాసుల ఆందోళన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.
Audio